హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి రోజున తప్పక వినాల్సిన కథ ఏమిటో తెలుసుకుందాం. దానితో పాటు సాయిబాబా ఇచ్చిన 2 నాణ్యాల రహస్యం ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా అందరికీ పవిత్రమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున మన గురువును స్మరించడం, ఆయన చూపిన మార్గంలో నడవడం మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు సాయిబాబా చెప్పిన ఒక గొప్ప సందేశం గురించి తెలుసుకుందాం. ఈ సందేశం కేవలం అప్పటి భక్తులకే కాదు, నేటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల మార్గదర్శకం. సాయిబాబా దగ్గరకు ప్రతిరోజు అనేక మంది భక్తులు వచ్చేవారు. కొంతమంది ధనం అడిగేవారు, కొంతమంది ఆరోగ్యం కోరుకునేవారు, మరికొందరు కుటుంబ సభ్యులతో బాబా ఆశీర్వాదం కోసం వచ్చేవారు. ఒకరోజు ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి ఇలా అడిగాడు, బాబా, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, నాకు శాంతి లేదు, మీ అనుగ్రహం కావాలి అని అడిగాడు. అప్పుడు సాయిబాబా చిరునవ్వు నవ్వి తన దగ్గర ఉన్న 2 నాణ్యాలను అతని చేతిలో పెట్టాడు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. బాబా, ఈ 2 నాణ్యాలు నాకెందుకు ఇచ్చావు? దీని అర్థం ఏమిటి అని వినయంగా అడిగాడు. అప్పుడు సాయిబాబా ఇలా అన్నాడు, ఇవి సాధారణ నాణ్యాలు కావు. ఒకటి శ్రద్ధ, మరొకటి సబూరి. ఈ రెండింటిని నీ జీవితంలో ఎప్పుడూ వదలవద్దు. బాబా ఇంకా ఇలా చెప్పారు, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి, అదే శ్రద్ధ. అలాగే ప్రతి ఫలితానికి సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చే వరకు ఓర్పుతో ఎదురు చూడాలి, అదే సబూరి. శ్రద్ధ లేకపోతే భక్తి అసంపూర్ణం, సబూరి లేకపోతే మనసుకు శాంతి ఉండదు. ఆ భక్తుడు బాబా మాటలను హృదయంలో నిలుపుకున్నాడు. రోజులు గడిచాయి, తన కష్టాలు వెంటనే తొలగిపోలేదు, కానీ బాబా చెప్పినట్లే విశ్వాసాన్ని కోల్పోలేదు, ఓర్పును వదలలేదు. కొంతకాలానికి అతని జీవితంలో ఒక్కో సమస్య తొలగిపోవడం ప్రారంభమైంది. కుటుంబంలో ఆనందం వచ్చింది, మనసులో ప్రశాంతత నెలకొంది. అప్పుడు అతనికి అర్థమైంది, సాయిబాబా ఇచ్చింది 2 నాణ్యాలు కాదు, జీవితాన్ని గెలిపించే 2 అమూల్యమైనటువంటి సూత్రాలు. అందుకే నేటి సాయిబాబా భక్తులు శ్రద్ధ, సబూరి అనే 2 మాటలను తమ జీవిత మంత్రంగా భావిస్తారు. ఈ గురు పౌర్ణమి రోజున సందర్భంగా మనం కూడా ఒక సంకల్పం చేద్దాం. ఏ కష్టం వచ్చినా భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఏ పరీక్ష ఎదురైనా ఓర్పును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే గురువు చూపిన మార్గంలో నడిచిన వారికి భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టరు. చివరిగా అందరికీ మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు కూడా సాయిబాబాను విశ్వసిస్తే కామెంట్లో ఓం శ్రీ సాయినాథాయ నమః అని టైప్ చేయండి. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున సాయిబాబా ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్. ధన్యవాదములు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.